హాయ్ ఫ్రెండ్స్, దోశ ఇడ్లీ పిండి ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో ఈరోజైతే చెప్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ అది 1/4 కిలో గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు అనమాట. మెంతులు ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. ఇంకా 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. ఇంకా తర్వాత నీట్‌గా శుభ్రంగా కడుక్కోవాలనమాట. 3-4 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే ఇది రేషన్ బియ్యం కదా! అందుకనేసి స్మెల్ అయితే ఉండదు 3-4 టైమ్స్ అలా వాష్ చేసుకోవడం వల్ల. ఇంకా మినిమమ్ 8 అవర్స్ నానబెట్టాలి తర్వాత. బాగా శుభ్రంగా కడుక్కొని. మినిమమ్ 8 అవర్స్, మ్యాక్సిమం ఇంకా 10 అవర్స్ అయినా ఉండొచ్చు. ఎంత నానబెడితే అంత మంచిగా వస్తుంది దోస స్మూత్‌గా, ఇడ్లీ. ఇంకా 8 అవర్స్ అయిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి అయితే నేను ఇంట్లోనే వేసుకుంటాను. ఎందుకంటే తక్కువ క్వాంటిటీనే కాబట్టి. నైట్ మొత్తం అలానే పెట్టేస్తే మార్నింగ్ అయ్యేసరికి ఇలా పైకి ఉబ్బుకుతుందనమాట. పిండి బాగా పులుస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేసి మనం దోస వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మసాలా దోసలాగా వస్తుందనమాట. ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మనకి చకచకా వేసుకొని తినేయచ్చు. మంచి టేస్టీతో ఉండే దోశలు రెడీ. ఇదిగోండి సూపర్గా ఉన్నాయి కదా, మంచి కలర్, మంచి క్వాలిటీ. ఇంకా అందులోకి పల్లీ చట్నీ అనమాట, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. రెండు మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ ఎట్లుంది దోశ? సూపర్గా ఉందా? ఓకే, ఎంజాయ్.